ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బ్లాగ్ అయితే నేను కొంచెం స్కై వ్యూ బిల్డింగ్ నుంచి అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. యాక్చువల్లీ ఇక్కడికి ఎందుకు వచ్చినా అంటే మా ఫ్రెండ్ని పికప్ చేసుకోవడానికి అయితే వచ్చిన. సో ఇప్పుడు వాడిని పికప్ చేసుకోవాలా. కింద ఉన్న బిల్డింగ్ మా ఫ్రెండ్ అయితే వర్క్ చేస్తుండే. మా ఫ్రెండ్ వచ్చి ఈ బిల్డింగ్తో నా బైక్ అయితే కొన్ని ఫోటో అయితే వేద్దాం. ఓకేలే, ఇంకా దగ్గర వచ్చి 20 minutes అవుతుంది. 20 minutes తర్వాత ఎట్లా వస్తుంది కానీ వచ్చి కొంచెం పిజ్జా. అరే వద్దురా నేను వచ్చి 20 minutes అవుతుంది. పోయే టైంకి కొత్త వాళ్ళు దమ్ దమ్ చేస్తారు. బాయ్ పో మోన్. సో ఇట్లాంటి ప్లేస్లో వర్క్ చేస్తే మంచి మోటివేషన్ రాదా వన్ కన్నా వస్తుంది. ఇంకా ఇది కాదు, ఇంకా దీని వెనుకలు ఉంటుంది అసలు మోటివేషన్. చూడండి ఇంత పాజిటివ్గా మనం వర్క్ చేస్తుంది. స్కై వ్యూ బిల్డింగ్లో వర్క్ చేస్తుంది. కానీ రియాలిటీ వాళ్ళకే తెలుసు. ఇప్పుడు వీడియో ఇస్తున్నాను అట్లా ఇవ్వకు ఎప్పుడురా మాయో పూజ అపార్ట్మెంట్స్. వీళ్ళ ఆఫీస్లోకి వెళ్ళి చూడంగానే ఇవి బిల్డింగ్సే కనిపిస్తాయి. వీళ్ళకి మోటివేషన్ ఇదే. లేకపోతే వీళ్ళకి పని చేయబోదే కాదు, ఈ బిల్డింగ్ చూస్తేనే పని చేయబోదే అవుతుంది. ఇంత ఫస్ట్ ఏరియాలో మోడ్ వర్క్ చేస్తుందంటే చెప్పుకోవడం నాకే మస్తు అనిపిస్తుంది. వద్దు భయ, మీ నీలఫర్కి మీకు ఒక దండం. వీడనే కొత్త నీలఫర్ ఉంది చూపిస్తా. నేను యూట్యూబర్ కావాలనుకోండి ఇట్లాంటి కార్ల గురించి, ఇట్లాంటి కార్లను మెయింటైన్ చేసి ఎంత సక్సెస్ అయితే కాదు లైఫ్లా. అంతే, ఎక్కువ ఆశలు ఏం లేవు. అక్కడ రేంజ్ రోవర్ వెళ్ళవరా లేకపోతే రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఏదో నాకు కరెక్ట్ తెలియదు. ఆ కార్ కొని అంత మెయింటైన్ చేసి అంత అయితే సక్సెస్ అయితే కాదు లైఫ్లో. సో ఇక్కడ నీలఫర్ కనిపిస్తుందా, ఇదే కొత్త బ్రాంచ్ అయితే ఓపెన్ చేసింది నీలఫర్ది. దాని రెంట్ వచ్చేసి 40 lakhs per month. ఇక్కడ నా రైట్ సైడ్ టీఆకు కనిపిస్తుంది అంటే. సో ఫస్ట్ టైం నేను ఇట్లా హైదరాబాద్ ఐకానిక్ ప్లేస్ దిగ్గంచె రూపాయలు అంటే బ్లాగ్ అయితే వేస్తున్నాను. యాక్చువల్లీ వచ్చినప్పుడు ఇట్లనే వచ్చిన అప్పుడు బ్లాగ్ అయితే ఏం లేదు. నేను ఫస్ట్ టైం ఈ దిగ్గంచెరు బ్రిడ్జ్ పైన వెళ్ళాను, ట్రాఫిక్ అయితే వేసిన. ఎప్పుడు వచ్చినా ఫ్రీగా వచ్చేస్తుండే. నేను ఫస్ట్ టైం కొంచెం ట్రాఫిక్ అయితే వేసిన. అండ్ ఇప్పుడైతే నేను వెళ్ళేటప్పుడు అయితే ఏమంటే ట్రాఫిక్ అయితే లేదు చూడండి. ఎందుకో ఈ బ్రిడ్జ్ పైనకి రావాలని ఫాస్ట్ పోవాలనిపిస్తుంది. కానీ వద్దు, ఇప్పుడైతే పోవడం ప్రజెంట్. ఎందుకంటే బ్లాగ్ చేసినప్పుడు ఫాస్ట్ పోతే అంత మజా రాదు. వితౌట్ మైక్ ఎట్లాగైనా బ్లాగ్ చేస్తున్నాం కాబట్టి అంత మజా అయితే రాదు. అందుకని స్లోగా అయితే ఇట్లా బ్లాగ్ అయితే వేస్తున్నాం. ఐకానిక్ ప్లేస్ ముందు ఎట్లా అంటే హైదరాబాద్ నుంచి చాలా చూపిస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ చూపిస్తే దిగ్గంచెర్ చూపిస్తుంది. దిగ్గంచెర్ అయితే చూస్తున్నా లెఫ్ట్ సైడ్ దిగ్గంచెర్. కానీ అప్పుడున్న అట్రాక్షన్ అవన్నీ ఇప్పుడు పోయినాయి. అప్పట్లో ఫస్ట్ స్టార్టింగ్ ఓపెన్ చేసినప్పుడు దీనిపైన మస్తు అట్రాక్షన్ ఉండే. ఇప్పుడు ఆ వైట్ లేదు. దిగ్గంచెరు బ్రిడ్జ్ తర్వాత ఈ బ్రిడ్జ్ మళ్ళీ మస్తు అనిపిస్తుంది. చాలా పెద్ద స్ట్రెచ్, ఖాళీ ఉంటుంది రోడ్డు. అంటే కొంచెం టైం అయితే అనిపిస్తూ ఉంటుంది. అంటే బ్రిడ్జ్ పైన ఖాళీ ఉంటుంది, మస్తు అనిపిస్తుంది కూడా. కాకపోతే ఎక్కువ స్పీడ్ ఉండదు, స్పీడ్ లిమిట్ ఉంటుంది తెలుసుకున్నా. ఓళ్ళు అది ఇస్తారు అనుకో. చిన్న బైక్ కాబట్టి మనం పట్టించుకోవాలా. ఇది చూసినారు కదా, కొంచెం ఫాస్ట్ అయితే నా వాయిస్ అయితే ఏమొస్తలేదు మీకు, జస్ట్ ఎయిర్ సౌండ్ వస్తుంది. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మైక్ అయితే కొనుక్కోవాలా.
నుంచి ఆ కేబీఆర్ పార్క్ అది ఉంటుంది కదా చెక్ పోస్ట్ ఆడవారికి ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఈ ట్రాఫిక్లో నాకు బ్లాక్ చేసి ఇంట్రెస్ట్ కూడా లేదు. లేదు కొంచెమే ఉండే అందుకే ఇప్పుడు బ్లాగ్ అయితే ఆఫ్ చేసి మళ్ళీ కేబీఆర్ పార్క్ దాటినాక బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను. సో కేబీఆర్ చెక్ పోస్ట్ దాటేసి ఆల్మోస్ట్ చాలా దూరం అని చూపిస్తాం. మళ్ళీ ఇక్కడ బ్లాగ్ అయితే వేస్తున్నా. అక్కడ వరకు చాలా ట్రాఫిక్ అయితే ఉన్నాయి. సో నాకు ట్రాఫిక్లో కొంచెం బ్లాక్ చేయడం అయితే రాదు. బ్లాక్ చేసుకుంటా బైక్ నడపాలా ట్రాఫిక్లో కాన్సన్ట్రేషన్ అంత ఉండదు. నా బ్రెయిన్ కొంచెం మల్టీ టాస్కింగ్ చేయలేదు. కొంచెం అట్లాంటి మల్టీ టాస్కింగ్ చేసిందంటే నాకు హెడేక్ వస్తుంది. సో అందుకోసమే ఏం చేయలేదు. BMW 310 మోటుంది, 310 అడ్వెంచర్ నా ముందైతే. కానీ నేను బ్లాగ్ ఇట్లా ఎప్పుడైతే గోప్రో ఆఫ్ చేసినో ఆస్ట్రాన్ మార్టిన్ పోయింది, మంచి సూపర్ కార్ పోయింది, మళ్ళా హమ్మర్ H2 పోయింది. అవన్నీ నేను వీడియో చేయాలని బాధపడుతున్నా. మనం ఎంత ఇట్లా సడన్గా ఆన్ చేసినా కూడా ఇట్లా ఫాస్ట్ ఇట్లా వెళ్ళిపోతే మనం అంతకి చిన్నది క్యాప్చర్ చేయలేము. ఒకవేళ గోప్రో ఆన్ చేసినా కూడా స్పీడ్లా అది కొంచెం బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ నేను ఎప్పుడు ఇట్లా వచ్చి ఇట్లా బ్లాగ్ చేస్తున్నా నాకైతే తెలియదు. ఇట్లా మంచిగా ఇంత దూరం వచ్చి బ్లాగ్ చేసినప్పుడు ఇట్లాంటి అన్నీ వస్తే మంచిగా అనిపిస్తుంది. అండ్ నా ముంగట మినీ కూపర్ అయితే చూడండి. మినీ కూపర్ కన్వర్టబుల్ అది వెళ్ళిపోతుంది దాన్ని వీడియో తీసామంటే. ట్రాఫిక్లో ఇట్లా మనం ఇంకా కాన్సన్ట్రేట్గా బ్లాగ్ అయితే వేయలేము. చూడండి మినీ కూపర్ మాకు రాకుండా అసలు కలరే అసలు క్రేజీ ఉంది. అసలు అట్లా మనం చూసినామో అనుకోవాలేమో అనుకుంటారేమో అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. నార్మల్గా ఏ కార్లో కూడా అన్నావు కొంచెం మనం వాళ్ళని ఎగ్జైట్మెంట్తో ఇస్తాం కదా డ్రైవ్ చేసే వాళ్ళని. అది కొంచెం మనం అనుకుంటారేమో అనిపిస్తుంది అంటే. సో ఇప్పుడు నేను వచ్చేసి కరెక్ట్గా బేగంపేట వెళ్ళినా. బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పక్కన నాకు ఈ సెట్ మస్తు అనిపించేది. రోడ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ట్రాఫిక్ అయితే కాదు. ఎట్లా అంటే ఇట్లా వీడియో గేమ్ ఆడితే ఎట్లా చూస్తే అట్లా అనిపిస్తుంది. చేస్తున్నాను ఏమవుతుందంటే ఎడిట్ చేసి వీడియో అప్లోడ్ చేస్తాం కదా క్లారిటీ అయితే మిస్ అవుతుంది. ఎందుకో నాకు కూడా అర్థమైతే లేదు. నార్మల్గా అన్నీ ఎట్లా అంటే 360లా పెట్టుకొని చూస్తే క్వాలిటీ మంచిగా వస్తుంది. కానీ వీడియో మనం చూడంగానే 144 వస్తుంది. దానివల్ల నా వీడియో క్వాలిటీ అనేది కొంచెం మంచిగా తెచ్చుకోలేదు. అది ఎందుకో నాకు కూడా అర్థమవుతుంది. నేను మంచిగా అప్లోడ్ చేసిన అండ్ వీడియో కూడా మంచిగా రికార్డ్ అవుతుంది క్వాలిటీతో. కానీ అప్లోడ్ అయినా క్వాలిటీ అయితే పోతుంది యూట్యూబ్లో అప్లోడ్ చేయడం. అదే కొంచెం ప్రాబ్లం ఇప్పుడు నాకు ప్రెజెంట్. దానివల్ల నాకే